వారణాసికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సారానాథ్ బౌద్ధమత చరిత్రలో అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి. బోధ్ గయాలో జ్ఞానోదయం పొందిన అనంతరం గౌతమ బుద్ధుడు తన 5గురు శిష్యులకు మొదటి బోధన చేసిన ప్రదేశము ఇదే. దీనినే ధర్మచక్ర ప్రవర్తనగా పిలుస్తారు. సౌరానాథ్ను ప్రాచీన కాలంలో ఋషిపట్టణం లేదా మృగధావం అని పిలిచేవారు. ఇక్కడే బౌద్ధ సంఘం ఆవిర్భవించింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ భక్తులకు ఇది అత్యంత పవిత్ర తీర్థక్షేత్రంగా గుర్తింపు పొందింది. మౌర్య చక్రవర్తి అశోకుడు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఇక్కడ అనేక నిర్మాణాలు చేపట్టాడు. ధర్మరాజిక స్తూపం, దమేక్ స్తూపం, అశోక స్తంభం నిర్మించాడు. అశోక స్తంభంపై ఉన్న 4 సింహాల చిహ్నాన్నే నేడు భారతదేశ జాతీయ చిహ్నంగా ఉపయోగిస్తున్నారు. గుప్తుల కాలంలో సారానాథ్ బౌద్ధ విద్య, కళలకు ప్రధాన కేంద్రంగా ఎదిగింది. అయితే 12వ శతాబ్దంలో జరిగిన దాడులతో అనేక కట్టడాలు ధ్వంసమయ్యాయి. అనంతరం పురావస్తు శాఖ తవ్వకాల ద్వారా ఈ ప్రదేశం వెలుగులోకి వచ్చింది. సారానాథ్లో దమేక్ స్తూపం, చౌఖండి స్తూపం, అశోక స్తంభ అవశేషాలు, పురాతత్వ మ్యూజియం, పురాతన విహారాల శిథిలాలు నేటికి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది బౌద్ధ భక్తులు, పర్యాటకులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉంటారు. దక్షిణ కొరియాలోని బూసాన్లో జరుగుతున్న యునెస్కో 48వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో సారానాథ్కు ప్రపంచ వారసత్వ హోదా లభించింది. దీంతో భారత్కు చెందిన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల సంఖ్య 45కు పెరిగింది. ఇది భారతీయ సంస్కృతి, బౌద్ధ వారసత్వానికి అంతర్జాతీయ స్థాయిలో లభించిన మరో గొప్ప గౌరవంగా నిలిచింది. సారానాథ్కు యునెస్కో గుర్తింపు రావడం కేవలం ఒక పురాతన కట్టడానికి లభించిన గౌరవం మాత్రమే కాదు, ప్రపంచానికి శాంతి, అహింస, ధర్మం సందేశాన్ని అందించిన బుద్ధుని బోధనలకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపు కూడా. భారత సాంస్కృతిక వారసత్వానికి ఇది మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది.